మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకు ఈ దినపు వాగ్దానం మనం ఆయన త్రోవలో నడుచుకుందాము. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆక్రమణ గ్రంథం ఆయన త్రోవలో నడుచుకుందాం అని చెప్పుకుందరు. ఎవరి త్రోవలు నడుచుకుందాం? దేవుని త్రోవలు నడుచుకుందాం. ఎందుకంటే అంచె దినాల్లో మొదటి మాట ఏమంటారు? అంచె దినాల్లో యెహోవా మందిరం పర్వతం శిఖరమును స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్టు జనులు దానిలోకి వత్తురు. అంచె దినాల్లో ఎలాగుంటుంది అంటే అపాయకరమైన రోజులు. ఆ రోజుల్లో మరి దేవుని మందిరం కూడా ఎదుగుతారని చెప్తారు. అంతే ఆమోస్ 8వ అధ్యాయం 11 వచనం ఏం కొరకు వాక్యం కరువు అవుతాడు. మందిరాలు ఉన్న అంచె దినాలు అంటే అపాయకరమైన రోజులు. ఆ రోజులు ఏముంటుంది? మందిరం కోసం పర్వతములను శిఖరమును కొండల కంటే ఎత్తుగా ఉన్న కట్టిన ఇంకా ఎత్తైన పర్వతాలు ఉన్నా కానీ జనులు అక్కడ రావాలని ప్రవాహంలో వస్తారండి. ఎందుకంటే మందిరాలు లేక, దేవుని ఆరాధించుకుంటూ లేక. ఇప్పుడు మందిరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అంచె దినాల్లో ఏముండవు. వాక్యం కరువైపోద్ది, మందిరాలు ఉండవు. అప్పుడు దేవుని కోసం వెళ్తారంట. అప్పుడు అంటే జలప్రళయం, నోహవ జలప్రళయం 120 సంవత్సరాలు అతను సువార్త చేసినప్పుడు మరి ఎవరు మాట్లాడలేదు. మరి ఆ యొక్క వర్షం స్టార్ట్ అయింది, జలప్రళయం స్టార్ట్ అయింది, అప్పుడు వస్తున్నారు అందరూ. కానీ దేవుడు అంటున్నాడు, ముందుగా హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఏంటంటే అంచెదిన అపాయకం రోజులు వస్తాయి. ఆ రోజుల్లో దేవుని వాక్యం కరువు అవుద్ది. మీరు ఇప్పుడే వాక్యం మీరు హృదయం దాచుకోండి అంటే ఎవరు దాచుకోవట్లేదు. కానీ ఎందుకంటే ఆయన త్రోవలు నడుదని ఎప్పుడు చెప్పు రెండో వచ్చిన ఏమంటారు? కాబట్టి ఆ కాలం అన్ని జనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవాకును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుద్దాము రండి. ఆయన మార్గంలో విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలు నడుచుకుందామని చెప్పుకుందరు. అప్పుడు అనుకుంటారంట అంచె దినాల్లో ఏమనుకుంటారు? అన్ని జన నాయకులు సియోను నుండి ధర్మశాస్త్రంను యెరూషలేము నుండి యెహోవా వాక్కు వినుటకు వస్తారంట. అప్పుడు యెహోవా మందిరం వెళ్తారంట. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు. శ్రమ రాకుండానే దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలి. శ్రమ వచ్చిన తర్వాత అందుకే ఆయన త్రోవలో నడమండి. ఎందుకంటే అంచె దినాల్లో యెహోవా మందిరం కొండల వైపు ఉంటుంది, ఎత్తైన కొండలు ఉంటుంది. అలాంటి కొండలు ఎత్తైన అయినా కానీ ప్రవాహమలే ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుని దేవునికి వాక్యం ఉండటానికి ఆరాటపడుతూ ఉంటారంట. చూడండి, ఈ దినాన్ని మనకి పక్కన అనేక యూట్యూబ్ ఛానల్లో పక్క మందిరాల్లో అనేక సువార్త ఎవరు వింటలేదు. కానీ అంచె దినాల్లో మాత్రము ఆయన త్రోవలను ప్రతి ఒక్కరు అన్నిలో చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన మార్గంలో, సరళమైన మార్గంలో, ఆయన జీవం గలవాడు కాబట్టి, ఆయన మార్గం నడిచిన వారికి నిత్య జీవం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా మనం ఆయన అంచె దినాల్లో కాకుండా ప్రతిదినం ఆయన స్తుతించి గణపరిచి పెట్టుకుంటే కృప దేవాదేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం సహోదరుడా, ఆయన త్రోవలు నడుచుకుందాం, ఆయన మాటకు లోబడదాం. ఆమేన్. ప్రార్థన చేస్తారు. మీరు నాతో ఎక్కువ ప్రార్థన. జీవాధిపతి యేసు ప్రభువు పరిశుద్ధుడా, కృప గలవాడ, కనికరం గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దయచేసిన కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించి ఆశ్రయించి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకిడి జరగ అందరితో సమాధానం, శాంతిని దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. మీ కృపలో భద్రపరచ ఎంతో మంది బిడ్డలేని ధన్యత కృప మాకు దయచేసిన పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా యజమానులు నెలలా జీతరిచ్చి కృప తెచ్చి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా కష్టార్జీని తినేలాగా సహాయం చేయండి, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఏ కుటుంబంలో తాగుడు, పేకటిన వ్యసనం, దూరపరి అప్పులు, బంధకాలను విడిపించండి ప్రభా. కుటుంబంలో సమాధానపరచండి. బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ఏ బిడ్డ బలహీనంగా ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, నడుము, థైరాయిడ్ సంబంధం విడుదల దాయించండి. హాస్పిటలైజేషన్ బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించి మీరు కార్యం దినమంతా నీ రేఖల చాటు భద్రపరిచి దాచి కాచి కాపాడు. మీకు మహిమకరంగా జీవించి కృప దాచండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.